ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్లైస్ క్రెడిట్ కార్డ్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ స్లైస్ లోన్ యాప్ వాళ్ళు 5 నిమిషాల్లో లోన్ ఇస్తున్నారు. లోన్కి అప్లై చేసుకోమని ఒక కార్డ్ అయితే ఇస్తున్నారు. దీంట్లో 10,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు మనకైతే వస్తుంది. ఈ అమౌంట్ డైరెక్ట్గా బ్యాంక్కి కూడా మీరైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండి. యూపీఐ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఎటువంటి ఛార్జెస్ కూడా అయితే లేవు. అంటే ఈ స్లైస్ యాప్లో మనం లోన్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, ఫ్రీగా ఒక కార్డు ఇస్తారు, ఫ్రీగా ఫిజికల్ క్రెడిట్ కార్డు. దీంతో పాటు మనకి లోన్ అమౌంట్ కూడా వస్తుంది. అది కూడా మనం బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే ఇస్తున్నారు. కేవలం ఆధార్ కార్డు, పాన్ కార్డు, జస్ట్ నెంబర్స్ ఉంటే చాలండి, మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. నేను మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. స్టూడెంట్స్ ఎవరైతే కాలేజ్లో చదువుకున్నారో, మీరు స్టూడెంట్స్ అయినా మీకు కూడా లోన్ అయితే వస్తుంది. ఇక ఇంకెందుకు ఆలస్యం, ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం టైం వేస్ట్ లేకుండా. మీరు ఆల్రెడీ స్లైస్ పేకి అంటే ఈ స్లైస్ లోన్కి అప్లై చేసి కూడా మీకు రాకపోతే అది కూడా నేను మీకు చూపిస్తాను. నేను ప్రాబ్లమ్స్ ఉన్నా, కొత్తగా అప్లై చేస్తున్నా, ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి, చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఏ ఒక చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉంటారు. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, స్లైస్ లోన్ యాప్ ద్వారా మనం ఇంట్లో ఉండే 10,000 రూపీస్ నుండి 1,00,000 రూపీస్ వరకు లోన్ తీసుకోవచ్చు. అందరికైతే లోన్ అయితే ఇస్తున్నారు. ఫ్రీగా కార్డు కూడా అయితే ఇస్తారు. వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇక్కడ చూడొచ్చు, ప్లే స్టోర్లో 5 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అండ్ 4 రేటింగ్ అయితే ఉంది. 4.5 ఇక్కడ మీరు ట్రస్ట్ చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. వన్స్ దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోగానే ఈ విధంగా మనకి యాప్ ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇప్పుడు దీంట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ నేను మీకు ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. వచ్చిన మనీని మనం బ్యాంక్ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో కూడా తెలుసుకుందాము. ఇక్కడ వన్స్ ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. స్లైస్ నథింగ్ లైక్ ఏ క్రెడిట్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, అంటే ఫ్రీగా ఒక కార్డ్ అయితే ఇస్తారు కదా, ఇది మీరు చాలా దగ్గర అయితే తీసేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసి మనకు సంబంధించిన జీమెయిల్ అకౌంట్ మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలా నేను ఈ జీమెయిల్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ని మనం వెరిఫై చేసుకోవాలి. ఎంటర్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇచ్చిన దాని తర్వాత దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేసామనుకోండి సరిపోతుంది. దాని తర్వాత బ్యాంక్ ఉంటుంది కదా, మనకు సంబంధించిన బ్యాంక్లో మన నేమ్ ఎలాగైతే ఉంటుందో అలాగైతే ఇవ్వాలి. మనకు సంబంధించిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా నేనైతే టైప్ చేశాను. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఇచ్చేసాం బ్యాంక్లో పరంగా. అది ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. మీరు స్టూడెంట్స్ అయితే స్టూడెంట్ మీద, జాబ్ చేస్తుంటే సాలరీ మీద, సెల్ఫ్ ఎంప్లాయిడ్ మీద అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు స్టూడెంట్స్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. 18 years అబౌవ్ అందరైతే అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ స్టూడెంట్స్కి లేకపోయినా అంటే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్న వాళ్ళ పేరు పైన మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదండి, మనకు సంబంధించిన పాన్ కార్డు ఫస్ట్ 10 digits అంటే పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, అదైతే ఎంటర్ చేయాలి 10 digits. ఇదైతే ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ పర్మిషన్స్ అయితే అడుగుతారు. ఇక్కడ మనము మన పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. మీకు కావాలంటే పైన డినై అయితే చేయొచ్చు. పర్మిషన్ ఇస్తే బెటర్ అండి. లొకేషన్ పర్మిషన్, ఎస్ఎంఎస్, కాంటాక్ట్స్ ఇవైతే ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేసామనుకోండి. ఇక్కడ ఏంటంటే ఒక సెల్ఫీ అయితే తీసుకోండి అని చెప్పి వీళ్ళైతే అడుగుతున్నారు. ఓకే, సెల్ఫీ అయితే తీసుకోవాలి కాబట్టి ఓపెన్ కెమెరా మీద క్లిక్ చేసి ఒక సెల్ఫీ అనేది మనం తీసుకోవాలి. ఆ సెల్ఫీ అనేది తీసుకొని అప్డేట్ చేస్తాను. ప్రాసెస్ కంప్లీట్ చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చాలా సింపుల్ అండి. వీళ్ళని కేర్ఫుల్గా చూడండి, ఎలా బ్యాంక్కి పంపించుకోవాలని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ యాప్ని అప్డేట్ చేశారు కాబట్టి ఇంటర్ఫేస్ అయితే మారేది. ఇంతకుముందు సిగ్నేచర్ చేయాల్సి అయితే ఉండేది, కాబట్టి ఇప్పుడు జస్ట్ సింపుల్ అయితే చేశారు. ఒక సెల్ఫీ అయితే పెట్టేశారు. నెక్స్ట్ ఇక్కడ క్విక్ కేవైసీ వై ఆధార్ ఓటీపీ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసామనుకోండి మన ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. దాన్ని ఎంటర్ చేసి కింద క్యాప్చా అయితే కనిపిస్తుంది. ఈ క్యాప్చా ఇచ్చి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇచ్చిన ఆధార్ కార్డ్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే పంపిస్తారు. అంటే దానికి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఒక ఓటీపీ పంపిస్తారు. అది ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేయగానే సింపుల్గా ఒక అకౌంట్ క్రియేట్ అయితే అయిపోతుంది, అంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఈ స్లైస్ కార్డ్లో మనకి ఇక్కడ స్లైస్ లోన్ యాప్కి అప్లై చేస్తున్నాం కాబట్టి చెప్పాను స్టార్టింగ్లో స్లైస్ కార్డ్ అయితే ఇస్తారని చెప్పి. ఈ స్లైస్ కార్డు మన ఆధార్ నెంబర్ ఏదైతే ఇచ్చామో ఆ ఆధార్ నెంబర్లో ఒక అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ మనకైతే ఇక్కడ చూపిస్తుంది. మీకు కావాలంటే అడ్రస్ కానీ ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా ఆ కార్డ్ అనేది ఆ అడ్రస్కి అయితే పంపిస్తారు. ఇదైతే కంప్లీట్లీ ఫ్రీ అని ఫ్రీగా మీరు యూస్ చేసుకోవచ్చు. అలా కాదు, ఇప్పుడు మేము వేరే ప్లేస్లో ఉన్నాము, మేము ఉన్న హోమ్ టౌన్లో ఉన్న వేరే ప్లేస్కి వచ్చున్నామంటే అప్పుడు ఇక్కడ యాడ్ న్యూ అడ్రస్ మీద క్లిక్ చేసి మీ సంబంధించిన అడ్రస్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఈ డీటెయిల్స్ ఇచ్చి నేను సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఇలా ఇవ్వగానే మీరు చూడొచ్చు, కంగ్రాచులేషన్స్ అని చెప్పి నా పేరు అయితే చూపించారు. నాకేంటంటే 5,000 రూపీస్ లిమిట్ అయితే వచ్చింది. ఇట్ టేక్ సంథింగ్ స్పెషల్ టు బికమ్ ఏ స్లైస్ మెంబర్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఒక 5,000 రూపీస్ అయితే
వచ్చేసింది. సో ఇనిషియల్గా కొంతమందికి 5,000, కొంతమందికి ఇంకా ఎక్కువ అమౌంట్ కూడా అయితే వస్తుంది. ఎప్పుడు ఈ అమౌంట్ని ఎలా అప్గ్రేడ్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తానండి. సో దీని తర్వాత ఏంటంటే కంటిన్యూ మీద క్లిక్ చేసామనుకోండి, ఒక పిన్ మీరు క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనీ ఉంది కాబట్టి కొంచెం సెక్యూరిటీ పర్పస్గా ఒక పిన్ క్రియేట్ చేసుకోమంటారు. ఒక పిన్ మనం అయితే క్రియేట్ చేసుకుంటాము, అంటే మొబైల్ నెంబర్ ఇదైతే ఇచ్చేసి, అంటే మొబైల్ నెంబర్ అంటే ఒక పిన్ అయితే సెట్ చేసుకుంటాము. సో ఇలా పిన్ నేను సెటప్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నానండి. పిన్ సెటప్ చేసేసుకొని నెక్స్ట్ స్టెప్లో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మనీని ఎలా విత్డ్రా చేసుకోవాలి. అండ్ అదేవిధంగా 5,000 రూపీస్ లిమిట్ కదా, మాకు ఇంకా ఎక్కువ కావాలి, అది కూడా మనకైతే ఉంటుంది కదా, అది కూడా చూపిస్తాను. దానికి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. హాయ్ షెన్నుక అని చెప్పి మన నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ 4th ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. ప్రస్తుతానికి నా దగ్గర 5,000 బ్యాలెన్స్ అయితే ఉంది. 5,000లో కావాలంటే 5,000 నేనైతే యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లిమిట్ అప్గ్రేడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అంటే ఎవరికైతే తక్కువ అమౌంట్ వచ్చింది, మాకు ఇంకా ఎక్కువ కావాలి, సరిపోదు అనుకుంటే మీరు కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. ఈ డీటెయిల్స్ అనేది కంప్లీట్ చేసామనుకోండి, ఇంకా ఎక్కువ లిమిట్ మనకి వీలైతే ఇస్తారు. నాకు ప్రస్తుతానికి 5,000 చాలు. ఇంకా ఎక్కువ కావాలంటే మీరు డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసి లిమిట్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోండి. అండ్ హోమ్ మీద క్లిక్ చేస్తే మనం ఫిబ్రవరి మంత్లో ఎంత స్పెండ్ చేస్తాం, మార్చ్ మంత్లో ఎంత స్పెండ్ చేయబోతున్నాం, అండ్ ఎంత స్పెండ్ చేస్తాము, ఇవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని టాప్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. స్టార్ బక్స్ ఉంది, స్విగ్గీ ఉంది, ఊబర్ ఉంది, ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఉన్నాయి కదా. వీటిలో కానీ మీరు కానీ ఈ కార్డు మనకు ఉంది కదా, ఈ కార్డు యూస్ చేసుకొని కానీ మీరు కానీ ఏమైనా యూస్ చేసుకున్నారనుకోండి, అంటే బుక్ చేసుకున్నా మీకు ఆన్లైన్లో మీకు చాలా క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి బుక్ మై షోలో ఏంటంటే ఫ్లాట్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. ఇప్పుడు చాలా మంది సినిమాస్ బుక్ చేసుకున్నారు కాబట్టి మంచి మూవీ టైం అయితే నడుస్తుంది. అదే ఊబర్లో మనం బుక్ చేసుకున్నాం అనుకుని 20% క్యాష్ బ్యాక్ వస్తుంది. పిజ్జా హట్లో 25% క్యాష్ బ్యాక్. ఇలా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. అవి కూడా మీరే చెక్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి చెప్పడం మీరు తెలుసుకోవాలండి. ఇక్కడ మనం ఇక్కడ అప్లై చేస్తాం కదా, ఈ డీటెయిల్స్ అని ఇచ్చిన దాని తర్వాత ఇక్కడ ఈ ప్రొఫైల్ సెక్షన్లోనే లిమిట్ అప్గ్రేడ్ ఇన్కంప్లీట్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక స్టెప్ అయితే కనిపిస్తుంది, అంటే డెలివర్ నవ్ అని చెప్పి, అంటే కంటిన్యూ అని చెప్పి దాని మీద క్లిక్ చేసామనుకోండి, క్లిక్ చేసి ఓకే చేసామనుకోండి, విత్ ఇన్ 5 to 8 days లోపల ఈ స్లైస్ కార్డ్ అనేది మన ఇంటికి అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇవన్నీ ఓకే. మనకి ఆన్లైన్లో షాపింగ్ యూస్ చేసుకున్నాము, చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి, నో కాస్ట్ ఈఎంఐ కూడా మనకైతే ఇస్తున్నారు. ఇప్పుడు మెయిన్ పాయింట్, అమౌంట్ని ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాము. ఎమర్జెన్సీ క్యాష్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఒక ట్రాన్స్ఫర్ చేసుకునే మెథడ్ మనం చూసుకోవాలి. మీకు యూపీఐ కావాలంటే యూపీఐకి మీరు అయితే విత్డ్రా చేసుకోవచ్చు. యూపీఐ ఐడి అనేది ఇచ్చి వెరిఫై మీద క్లిక్ చేసి, అలా కాకుండా ఇక్కడ ఐఎంపీఎస్ అంటే మీ బ్యాంక్ నేమ్, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ నెంబరు, ఇది అకౌంట్ నెంబర్ కన్ఫర్మ్ చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చి దానికైతే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి యాడ్ అయిపోతుంది. ఇది వద్దబ్బా మాకు పేటిఎం మేము విత్డ్రా చేసుకోవాలనుకుంటే మినిమం 100 రూపీస్ నుండి మాక్సిమం 4,700 రూపీస్ వరకు మీరైతే పేటిఎం వ్యాలెట్కి అయితే పంపించుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే 4,700 రూపీస్ అయితే ఇస్తున్నాను. ఇది ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది మీరు ఎన్ని మంత్స్ లోపల రిటర్న్ చేయాలో మీరు చూడవచ్చు. అంటే మంత్లీ 500 రూపీస్ పే చేయాలనుకుంటున్నారా, లేకపోతే 1 మంత్ అయితే 5,035 రూపీస్ అయితే పే చేయాలి, 2 మంత్స్ అయితే ఇలా ఉంటుంది, 3 మంత్స్ ఇలా ఉంటుంది అని చెప్పి అయితే ఉంటుంది. సో ఇక్కడ 1 మంత్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఈ ప్లాన్ మనకైతే వస్తుంది. ఇక్కడ రీజన్ ఏంటి, క్యాష్ రిక్వైర్మెంట్, మొబైల్ రీఛార్జ్. సో ఇక్కడ నేను అదర్స్ అయితే ఇస్తున్నాను. సో ఇదైతే ఇచ్చి ఇదైనా ఇవ్వచ్చు. సో ఇదైతే ఇచ్చి ఇప్పుడు మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మన పేటిఎం నెంబర్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మీకు పేటిఎం అకౌంట్ ఏదైతే ఉందో ఇక్కడ వన్స్ ఇక్కడ పెట్టగానే అమౌంట్ అనేది ఇన్స్టెంట్గా మన పేటిఎం వాలెట్లోకి అయితే వస్తుంది, కన్ఫర్మ్ మీద కన్ఫర్మ్ చేయగానే. సో ఈ విధంగా నేనైతే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించాను. 100% మనకైతే లోన్ అయితే వస్తుంది. సో ఈజీగా ఫస్ట్ యాప్లో డౌన్లోడ్ చేసుకోండి. నేను మీకు ప్రాసెస్ చూపించాను కదా, అది కంప్లీట్ చేసి లోన్కి అయితే అప్లై చేసుకోండి. మీకు అమౌంట్ కావాలంటే ఆ 5,000 రూపీస్ మీరైతే డైరెక్ట్గా 4,700 రూపీస్ దాన్ని బ్యాంక్ అయితే పంపించుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే మీరు ఇలాగే ఇక్కడ పెట్టుకోవచ్చు. మీకు నచ్చినప్పుడు మీరైతే యూస్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో షాపింగ్ కూడా ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మనం ఇక్కడ నుండి కూడా మనమైతే యూస్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే ఆ కార్డ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ఆ కార్డ్ని మనం చాలా దగ్గర, అంటే ఆన్లైన్లో రెస్టారెంట్స్ కానీ, అంటే బయట ఎప్పుడైనా రెస్టారెంట్స్కి వెళ్ళినా ఎక్కడన్నా దేనిలన్నా ఆ కార్డు కానీ యూస్ చేసామనుకోండి, ఒక 2% క్యాష్ బ్యాక్ కూడా అయితే వస్తుంది మనం స్పెండ్ చేసే దానిపైన. సో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందని చెప్పి ఈ వీడియో చేశాను. నాకైతే చాలా టైం పట్టింది. ఇంకా యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, హ్యాపీగా లోన్ అయితే తీసుకోండి. ఈ వీడియో మాత్రం మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి ఈ అంతా ఇన్ఫర్మేషన్ అయితే వెళ్తుంది. ప్లీజ్ షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈవెన్ ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.